అన్న అంగట్రా ఉండు సార్ 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 ఒక నిమిషం సార్ 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 ఒక నిమిషం పవర్ బట్ట స్టార్ట్ సార్ పట్టుకోండి చూడరా సార్ 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 చూడరా సార్ ఈరోజు ఒక మంచి కార్యక్రమం టంగుటూరులో కామన్ రామయ్య గారి పేరు మీద వాటర్ ప్లాంట్ పెట్టడం, అదేవిధంగా వాళ్ళ పిల్లలు కామన్ విజయ్ కుమార్ కానీ, అదేవిధంగా కామన్ చిన్నబాబు కానీ, చిన్నబాబుది ఏదో పేరు ఇందాక చెప్పారు నాకు, బాలమురళీకృష్ణ, నాకు తెలియదు అది, మాకు చిన్నబాబు అనేది అలవాటు. చిన్నబాబు వాళ్ళంతా కూడా వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం సంవత్సరికం సందర్భంగా మన టంగుటూరులో వాటర్ ప్లాంట్ పెట్టడం చాలా సంతోషం. దానికి సభాధ్యక్షులు చంద్ర గారు, మన ముఖ్య జయంత్ బాబు గారు, వెంకట్రావు ఏఎంసి వెంకట్రావు గారు, బండారి మదన. ముఖ్యంగా ఏదైనా కూడా మనం సంపాదించే దాంట్లో పెద్దలు చెప్తూ ఉంటారు, కొంత పార్ట్ అనేది ప్రజలకి కష్టపెట్టాలి, ప్రజలకి ఖర్చు పెట్టి ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ఒక షేర్గా చేసి వాళ్ళని అదేవిధంగా ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు చిరస్థాయిగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మనం చాలామంది 1000 కోట్లు 2,000 కోట్లు సంపాదిస్తారు, కానీ ఎవరికి ఏం సహాయం చేయరు, దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరు ఆ 1000 కోట్లు తీసుకెళ్ళారు. సమాజంలో ఉన్నా లేకపోయినా మనం ఏం చేసాము సమాజానికి, సమాజంలో ఏం మంచి పని చేసాం అనేది మాత్రం చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏదో సంపాదించినా కూడా ఈరోజు వాళ్ళ నాన్న గుర్తు కోసం ఈరోజు ఒక వాటర్ ప్లాంట్ ఇక్కడ ఉండే ప్రాంతం అంతా కూడా మంచినీళ్ళు తాగే మంచి కార్యక్రమాన్ని పెట్టారు. అదేవిధంగా ఇందాక మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు, తప్పకుండా అన్న క్యాంటీన్ కూడా పెడతామని చెప్పారు. అలాంటిది అందరూ కూడా రావాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో గవర్నమెంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. పోయిన లాస్ట్ 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల పైన అప్పులు చేసి ఈరోజు ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఈ పథకాలు కూడా సూపర్ 6 పథకాలు కానీ, ఈరోజు పెన్షన్స్ కానీ, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఉండేవాళ్ళం, పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి చేదుడు అదుడుగా ఉండి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కామన్ విజయ్ కుమార్కి అదేవిధంగా చిన్నబాబు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇందాక మన సత్య చెప్పినట్టు ఇంకా కొన్ని చేయండి, తప్పకుండా మంచి పేరు ఉంటుంది. అది 10 మందికి ఉపయోగపడేది చేసినప్పుడు మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు, సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సర్పంచ్, మాజీ సర్పంచ్ జయంత్ బాబు గారికి, ఏఎంసీ చైర్మన్ పొంగోలు వెంకట్రావు గారికి, మదన్ గారికి, మన మాజీ సర్పంచ్ మమతా గారికి, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు గారికి, హరిబాబు గారికి, ఇక్కడికి వచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు చిన్నబాబు యాక్చువల్గా ఇది చాలా చిన్నది, ఏం చేసిన ఫంక్షన్ చాలా చిన్నది వాస్తవంగా. ఇప్పుడు సౌత్లో కొంచెం మన సౌత్లో ఈరోజు పొగాకు వ్యాపారస్తుల్లో నెంబర్ 1లో ఉంది మన చిన్నబాబు, ప్రగతి చిన్నబాబు. మొత్తం మేరే అతను ఒక మినరల్ వాటర్ పెట్టి 100 రూపాయలు పబ్లిసిటీ పండు అనేది చాలా కాదు. నేను అనేది ఏంటంటే అతను ఒక 10 మినరల్ వాటర్ పోవాలంటే ఆ పని చేయాలని కూడా ఆయనకి, ఎందుకంటే శక్తి కూడా ఉంది కాబట్టి. ఈరోజు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అంటే ఎవరికైనా గుర్తొచ్చే వ్యక్తి కామన్ విజయ్ కుమార్ గారు. 1983 నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఉండే వ్యక్తి తెలుగుదేశం వ్యక్తి విజయ్ కుమార్ గారు. కాబట్టి అలాంటి ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఇందాక మన చంద్ర గారు చెప్పినట్టు
కొన్ని పత్రికలు ఇష్టానుసారం అండి. ఎందుకంటే గడిచిన 19-24 సంవత్సరాల్లో మనం ఎంత కష్టపడ్డామో, ఎంత ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలుసు. కనీసం ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలని కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ప్రజలు ఆనందంగా శాంతి భద్రతలు కానీ ఎవడైనా వాళ్ళు పని చేసుకోవడానికి చాలా ప్రశాంతమైన జీవిస్తున్నారంటే ఈరోజు కూటమి ప్రభుత్వం రావడం వల్ల. కాబట్టి మీరు కూడా దయచేసి ఇలాంటి ఈ యొక్క ఏదైతే ఈ గాసిప్స్ రాసే వాళ్ళని అభివృద్ధి మన అడ్డుకుంటున్న వాళ్ళని మీరు తిప్పుకోవటాలని కూడా కోరుకుంటూ, ఇందాక జయంత్ బాబు గారు చెప్పినట్టు టంగుటూరు కాదు కొండేపి నియోజక అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించింది కూడా తెలుగుదేశం పార్టీ. ముందుగా ఆనాడు మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారి కొండేపి నియోజకవర్గం ఉన్నంత కాలం చరిత్రలో నిలిచిపోయే పేరు మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారి పేరు. అభివృద్ధి కార్యక్రమంలో కానీ అలాగే ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఈ టంగుటూరుకే సుమారుగా 5 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అటు సంక్షేమం చూసుకుంటే ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా మధ్య కూడా ఒక 5 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేసుకోగలిగాం. ఇచ్చిన ప్రతి హామీని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మనం ఎన్నికల్లో ఏదైతే చెప్పామో అన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం భావితరాల భవిష్యత్తు కోసమైనా మళ్ళీ 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ, చంద్రబాబు గారికి మళ్ళీ చెబుతున్నాను, మీరు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని. టంగుటూరు గ్రామంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఒకప్పుడు ఈ ఒక్క గ్రామం మండలం మొత్తం కాదు, ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి ఇవ్వగల నాయకులు, సమర్థవంతమైన వ్యాపారస్తులు ఈ ఊర్లో ఉన్నారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. కామని రామయ్య గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ జనార్దన్ రావు గారికి, రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ సత్య గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారికి, మండల పార్టీ అధ్యక్షులు సభాధ్యక్షులు చంద్ర గారికి, ఇచ్చేసినటువంటి మన మాజీ సర్పంచ్ జయంత్ బాబు గారికి, అదేవిధంగా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మదన్ గారికి, అదే మన సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారికి, పిఏసిఎస్ అధ్యక్షులు హరిబాబు గారికి, మన మాజీ సర్పంచ్ మమతా గారికి, ఏఎంసీ డైరెక్టర్ భారతి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ముందుగా కామన్ రామయ్య గారు చనిపోయి 1 year అవుతున్న సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారిని గుర్తుపెట్టుకోవడం కోసం వారి కుమారులు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు ఈ ప్లాంట్ ఏర్పాటు చేసి, ముఖ్యంగా లొకేషన్లో ఎస్సీ పాపులేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. దాంతోపాటుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల గురించి పెద్దలందరూ చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా ఒక నమ్మకం, తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తే ఇక్కడ రోడ్లు వేస్తారు, కాలువలు కడతారంటే ఒక విశ్వాసం ఉంది. మన దగ్గర ఉన్నందువల్ల ఆ గ్రామాల్లో మనం డెవలప్ చేసుకోగలిగాం. 10 లక్షల కోట్ల అప్పులు చేశారు, అటు అప్పు తీరుస్తున్నాం, వడ్డీ కడుతున్నాం, సంక్షేమం ఇస్తున్నాం. ఇప్పుడే సత్య గారు చెప్పారు 5 కోట్ల అభివృద్ధి పనులు చేసాం, 5 కోట్ల సంక్షేమాన్ని ఇచ్చి. అంటే రెండూ కూడా బ్యాలెన్స్ చూస్తుంటే సమాంతరంగా చేసాం, అంతేగాని ఏదో అభివృద్ధిని ఒక సంక్షేమాన్ని చెప్పామని వదిలేకుండా. ఇవే కాదు, కొండేపు రోడ్డు ఒక 2 కోట్లు 7 అవుతుంది. ఇక్కడి నుంచి ఆలకూరుపాడు వెళ్ళే రోడ్డు, అనంతారం వెళ్ళే రోడ్డు, ఎలగపూడి వెళ్ళే మొదలు పెట్టలేదు అవి, పాకలు వెళ్ళే రోడ్డు, అదేవిధంగా మండలంలో చాలా రోడ్లు ఉన్నాయి. ఉప్పలపాడు 2 రోడ్లు ఆల్రెడీ వేశారు. తర్వాత మర్లపాడు, కొంజేడు టు మంగమూరు, ఇలాగా ఒంగోలు నుంచి అయితే ఒంగోలు, సర్వేపరెడ్డిపాలెం, కొంజేడు రోడ్డు, ఇవన్నీ రోడ్లు కూడా చేసామంటే మన ప్రభుత్వం వచ్చే చేసిందే. ఇందాక చంద్ర మాట్లాడారు, వాళ్ళు ఏమీ చేయరు, కానీ భూతార్థం పెట్టి కూడా ఇతికినా కానీ అసత్యాలే రాస్తారు. ఎందుకంటే అది నమ్మే వాళ్ళని వినేవాళ్ళ కోసం చేస్తారు, తిప్పికోవడం బాధ్యత ఉంది. పరిస్థితి కాదు. ఇదే రోడ్డు కంటిన్యూషన్లో మరిపూడి దగ్గర పెద్ద వార్త, అది పాపం ఎంతోమంది పడిపోయి బావుల్లో పడిపోయే పరిస్థితులు. ఆ రోజున్న కాంట్రాక్టులు చేయడం వల్ల మళ్ళీ అదే పనులు మనం చేయాల్సి వస్తూ ఉన్నాయి. అంటే నువ్వు చేస్తుంటే మనం ఇంకోటి చేసాము, దానికోసం మనం గుర్తుపెట్టుకోవాల్సింది కంటిన్యూస్గా గవర్నమెంట్ ఉండాలి.
అది మీరు చెప్పాలి. 2018లో ఎన్నికల ముందు నేను తెచ్చిన రోడ్డుని 7 సంవత్సరాల తర్వాత మనం వేసామంటే అప్పుడే మనం ఉంటే మన రోడ్డు అయిపోయి ఉండేది. ఆ గ్యాప్ రావటం, ఒక విధ్వంస పరిపాలన రావటమే ఇది పోయింది. ఇదే రోడ్డు మరిపూడి దగ్గర పరిస్థితి కూడా ఆ రోజు మనం తెచ్చాం, దానికి ఆ టెండర్ మనం రద్దు చేసుకున్న తర్వాత మన రోడ్డు మనం వేసాం. మనకు ఉంటుంది. ఆయన కూడా ఎప్పుడు పిలిచినా టంగుటూరు ఏ కార్యక్రమం పిలిచినా ముందుండి మనకి అన్ని అభివృద్ధి విషయాల్లో తోడ్పాటునిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారికి అవకాశం ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. పంచాయతీ బోర్డు తరఫున ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంకా ఏదన్నా మా నాన్నగారు ఒకటే చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా, అంతా పాజిటివ్గా ఆలోచించండి, మంచిగా జరగాలి ఆలోచించాలని. 100 ఏళ్ళు అయినా కూడా ఆయన ఎప్పుడూ మాకు ఏంటి మాట చెప్పలేదు. ఆయన జ్ఞాపకార్థం మేము ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తాం. మా టంగుటూరుకు కూడా అన్న క్యాంటీన్ లేదు, దానికి ఏదైనా అవకాశం ఉంటే నేను ఆర్థిక సహాయం చేస్తాను. దాన్ని కూడా మన టంగుటూరుకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.